అందరికీ నమస్కారం. ఉద్యోగులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా మన ఛానెల్‌లో వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేయండి. ఇక తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి టీచర్లకి, నాన్ టీచింగ్ స్టాఫ్ వీరందరికీ ఆహ్, ఏపీ హైకోర్టు అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఇక వివరాలకెళ్దాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరి కాంట్రాక్టు ఉద్యోగులను పట్టించుకోకపోయినా హైకోర్టులు మాత్రం ఉద్యోగులకు బాసటగా నిలుస్తున్నాయి. ఉద్యోగులకు సపోర్టివ్‌గా తీర్పులైతే ఇస్తున్నాయి. కాబట్టి ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ప్రభుత్వానికి ఈ కోర్టు తీర్పులనేవి ఒక చెంపపెట్టులాగా ఉండాలని చెప్పేసి కోరుకోవచ్చు. ఇక విషయాలకెళ్తే ఇక ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. కోర్టులు కూడా ఎలాగో ఉద్యోగులకు సపోర్ట్‌గా ఆహ్, ఆర్డర్స్ జారీ చేస్తున్నాయి కాబట్టి ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఉండాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేసే విధంగా, అసలు కాంట్రాక్ట్ విధానం, అవుట్‌సోర్సింగ్ విధానం లేకుండా రెగ్యులర్ పోస్టులే నియమించే విధంగా మరి ఉద్యోగ సంఘాల జేఏసీ అందరూ కూడా పోరాటం చేయాలి. ఇక చూస్తే ముఖ్యమైన ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి ఒక కీలక ఆర్డర్ చూస్తే కేజీబీవీల్లో శాశ్వత ఉద్యోగులను నియమించరా, విచారణకు హాజరవ్వండి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఏపీ హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు కేజీబీవీలు ఏర్పాటు చేసి 20 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు శాశ్వత సిబ్బందిని ఏర్పాటు చేయకపోవడాన్ని ఏపీ హైకోర్టు తప్పుపట్టింది. కేంద్ర విధానంలో అసలు కాంట్రాక్టు పద్ధతి లేదని, శాశ్వత ప్రాతిపదికనే సిబ్బంది నియామకం చేయాలని కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయని, మరి అయినప్పటికీ 1 సంవత్సరం పాటు కాలానికి కాంట్రాక్టు విధానంలో సిబ్బందిని నియమించుకోవాలని రాష్ట్రానికి కేంద్రం సూచన చేసిందని ఆక్షేపించింది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వడం లేదని ఏపీ హైకోర్టు తప్పుపట్టింది. సిబ్బంది నియామకం విషయంలో వివరణ ఇచ్చేందుకు తమ ఎదుట హాజరు కావాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులను అయితే ఆదేశించింది. విచారణను నవంబర్ 14కి వాయిదా వేస్తూ జస్టిస్ బి దేవానంద్, జస్టిస్ హరిహరనాథ శర్మ అయితే ధర్మాసనం గురువారం నిర్ణయం తీసుకుంది. ఇదే కేసులో పిటిషనర్లు వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ను సింగిల్ జడ్జి విచారణ చేయవచ్చని వెల్లడించింది. కేజీబీవీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు పీజీటీలుగా చేస్తున్న తమను చట్ట వ్యతిరేకంగా తొలగించారంటూ దాఖలైన పిటిషన్లను సింగిల్ జడ్జి అనుమతించారు. పిటిషనర్లను ఉద్యోగాలలో నుంచి తొలగించడం చెల్లదని, వాళ్లను కొనసాగించాలని ఆదేశించారు. దీన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పీల్ను డివిజన్ బెంచ్ విచారిస్తోంది. అధికారులైతే హాజరు కావాలని నవంబర్ 14కు ఈ కేసుని వాయిదా వేసింది. ఇది కేజీబీవీలో పనిచేస్తున్నటువంటి టీచర్లందరికీ కూడా ఒక సానుకూలమైనటువంటి తీర్పు అని చెప్పుకోవచ్చు. ప్రభుత్వాన్ని కూడా కేజీబీవీ ఉద్యోగ సంఘాలు ఖచ్చితంగా నిలదీసేటువంటి అవకాశం ఉంది. ఈ హైకోర్టు తీర్పు సపోర్టుతో నవంబర్ 14 రోజు అప్డేట్ రాగానే అందిస్తాను. విష్ ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.